మొట్టమొదటిసారిగా కూటమి విజయానికి దోహదపడిన అసలు సిసలైన కారణాల గురించి పూర్తి సమాచారం వీడియో. కూటమి విజయానికి దోహదపడిన కారణాలేమిటి? ఎగ్జిట్ పోల్స్కి కూడా అందని అంతటి విజయాన్ని కూటమి ఎలా పొందగలిగింది? ఇది మనలో చాలా మందికి ప్రశ్నిస్తున్న అంశం. కూటమి విజయానికి దోహదపడిన విషయాల గురించి ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మనం వివరించుకుందాం. 3 పార్టీలు జతకట్టి కూటమిగా ఏర్పడటం. టీడీపీ శ్రేణులు తమ శక్తి వంచన లేకుండా జనసేన కేడర్ను కలుపుకొని పట్టుదలగా పనిచేయడం. కూటమి అనౌన్స్ చేసిన పథకాలు ప్రజల్ని ఆకర్షించడం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి టీడీపీ శ్రేణులు దానిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం. న్యూట్రల్గా ఉన్న ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడం. ఇది టీడీపీ విజయానికి నాంది పలికినవి. మొదటిది, కూటమి విజయానికి మొదటి మెట్టు టీడీపీ. జనసేన ఉమ్మడిగా తమ జట్టులోకి బీజేపీని తీసుకురావడం అది కూటమి విజయానికి మొదటి సాంకేతికం. చంద్రబాబు గారు మరియు కళ్యాణ్ గారు పట్టువదలని విక్రమార్కుడిలాగా తమ ప్రయత్నాన్ని ఎన్నో సమీక్షలతో బేరసారాలతో పట్టు విడుపులతో సక్సెస్ఫుల్గా బీజేపీని తమ కూటమిలోకి తీసుకురావడం జరిగింది. అది ప్రజలలో ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేయగలిగింది. వైసీపీని కొంత ఆందోళనకు గురి చేయగలిగింది. ఒక విధంగా కేడర్ను బలోపేతం చేయగలిగింది. సీట్ల పంపకాలలో కొంత ఒడిదుడుగులు కలిగినప్పటికీ వాళ్ళల్లో కలిగిన అసంతృప్తిని అధిగమించి టీడీపీ మరియు జనసేన కేడర్ కలిసికట్టుగా కూటమి విజయానికి తమ వంతు సాయశక్తిలో కృషి చేశారు. అది ప్రజలలో కూటమి అధికారంలోకి రాబోతుందనే సాంకేతికాలను న్యూట్రల్గా ఉన్న ఓటర్ల మీద ప్రభావం చూపించింది. కూటమి వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అమలు పరుస్తాం. వాటికి అదనంగా మరికొన్ని పథకాలను కూటమి ప్రకటించడం జరిగింది. అది లబ్ధిదారులను ఆలోచింపజేసింది. వైసీపీ పార్టీకి ఓటు వేస్తే మనకి అదనంగా జరిగే ప్రయోజనం ఏమీ లేదు. అదే టీడీపీ గవర్నమెంట్కి వేస్తే ఎంతో కొంత అదనపు లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాగే అమ్మ ఒడి పథకాన్ని ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పడం జరిగింది. బీజేపీ ఈ పథకాలను ఆమోదించకపోయినప్పటికీ టీడీపీ జనసేన శ్రేణులు గ్రౌండ్ లెవెల్లో చాలా సైలెంట్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. అది ప్రజలను కొంత ఆలోచింపజేసే లబ్ధిదారుల్లో అధిక భాగం కూటమి వైపు ఆశ చూపడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కూడా టీడీపీ మరియు జనసేన కేడర్ ప్రజలలో పూర్తిగా నమ్మించగలిగింది. ఎగ్జిట్ పోల్ సర్వేలో కానీ వైసీపీ శ్రేణుల్లో కానీ ప్రజలలో కలిగిన ఇంపాక్ట్ ఎవరూ గమనించలేకపోయారు. అది కూటమి విజయానికి చాలా వరకు దోహదపడింది. అలాగే టీడీపీ శ్రేణులు ప్రతి ఓటర్ను తమకు అవకాశం ఉన్నంత వరకు ఇండివిజువల్గా కలిసి టీడీపీని బలపరిచే విధంగా తమ సాయశక్తిలో కృషి చేశారు. వచ్చేది మన గవర్నమెంట్, సంపూర్ణమైన మెజారిటీతో మనం గెలవబోతున్నామని ఓటర్లలో నమ్మకాన్ని కలిగించగలిగారు. అది న్యూట్రల్గా ఉన్న ఓటర్లను కూడా ప్రభావితం చేయగలిగింది. ఇలా అన్ని రకాలుగా కేడర్ తమ ప్రయత్నాలు తాము చేశారు. అలాగే చంద్రబాబు గారు కూడా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా తమ విజయానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు గారి పోరాటం ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్తో వివరిస్తాం. క్రికెట్ మ్యాచ్లో ఓన్లీ 1 ఓవర్ మాత్రమే మిగిలింది. కానీ 38 రన్స్ వస్తే కానీ గెలవలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని ఎవరు కూడా గెలుస్తామని ఆశలు పెట్టుకోరు. కానీ చంద్రబాబు గారు లాస్ట్ బంతి వరకు ఫైట్ చేయడానికి ఇష్టపడతారు. 6 బంతులు 6 కొట్టగలిగి 2 వైడ్స్ పడితే గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సిన ఎత్తులు పై ఎత్తులతో గెలవడానికి సిద్ధపడతాయి. అది చంద్రబాబు గారి పోరాట ప్రతిభ. ఈ విధంగా పార్టీ కేడర్, లబ్ధిదారులు, న్యూట్రల్ ఓటర్లు చంద్రబాబు గారి ఎత్తులు టీడీపీ విజయానికి దోహదపడతాయి.